హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ సబ్కి ప్రజెంట్ సార్ మనకున్నది మహేంద్రా XUV 700 అండి AX7L ఇది ఓకేనా మోడల్ వచ్చేసి 2022 ఉన్నది ఫుల్ టాప్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది సార్ ఇది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సన్ రూఫ్ ఉంది అది కూడా మీకు చూపిస్తుంటా నేను ఓకేనా దీనికి షోరూమ్ ట్రాక్ సార్ ఓనర్ చెప్తున్నాడు 95,000 తిరిగింది అది కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తుంటాను మీకైతే వెహికల్ ఎక్కడెక్కడ డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమో చెప్తుంటారు కాకపోతే మీరు కొంచెం టైం తీసుకొని చూడండి సార్ లెంత్ మాత్రం అనుకోండి సార్ మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వెహికల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్ ఏదో మీరు తక్కువ బడ్జెట్ లో అని చెప్పేసి అని మీకు ఎక్కువ బడ్జెట్ లో కావాలంటే సార్ దొరుకుతాయి కాకపోతే మన దగ్గర మాత్రం దొరకాయి మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ కార్లు మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్ ఈ సుత్తి సోళ్ళు అనుకోకండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీడియో మాత్రం చూస్తుంటారు అందులో అంత మంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తుంటారు సరే ముంగట బాండ్ పని చూసుకుంటే మాత్రం అక్కడక్కడ చిన్నగా ఏర్పడిన మాత్రం చిన్న డేంట్లు మాత్రం ఉన్నాయి అట్లాగే ఇక్కడ ఫెండర్ దగ్గర చూసుకున్నా కానీ లైట్ గా కింద బంపర్ దగ్గర కానీ చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి అది పెద్ద ఇష్యూ ఏం కాదు వెహికల్ మాత్రం 100% అవుతుంది వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకున్నా మాత్రం చాలా బాగుంది నీట్గా ఉంది నేను ఉన్నది చెప్తున్నాను నేను నాకు ఓనర్ దగ్గరోడు కాదు లేకపోతే మీరు దూరపోలు కాదు సార్ అందరూ నాకు సమానం కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను నేను సరే చూసుకుందానండి మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్ వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ టచ్ అప్ లేదు సార్ ఇది కంపెనీ పెయింట్ తో ఉన్న మాత్రం ఉన్నది ఇది నేను చెప్తున్నాను మీరు ఒకవేళ దీని గురించి ఐడియా లేకపోతే మీరు షోరూమ్ లో చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకొని రండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా చూసుకోవచ్చు XUV 700 AX7L ఇది వర్షన్ ఇది ఓకే మీకు అట్లాగే ఇటు సైడ్ కూడా చూపిస్తుంటా నేను ఇది డీజిల్ వర్షన్ ఓకే సేమ్ యాజ్ ఇస్ అక్కడ ఎంత ఉన్నదో చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ డోర్ దగ్గర ఉన్నాయి అట్లాగే చెస్ట్ ఫెండర్ దగ్గర ఉంటాయి వెనక డోర్ దగ్గర ఉంటాయి ఓకేనా అది పెద్ద విషయం కాదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది ఏర్పడినట్టు మీకు ప్రత్యేకించి చూస్తేనే కనిపిస్తుంది ఓకేనా ఇది వాటర్తో నచ్చిన ఇది ఓకే సరే ముంగట తీసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్ అది కూడా ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి ఓకే మీరు లెంత్ మాత్రం అనుకోకండి ఫస్ట్ ఒకసారి ఇంటీరియల్ చెక్ చేసుకుందాం ఇంటీరియల్ ఒకసారి అట్లరా ఇక్కడ చూపిస్తుంటాను ఓకే ఇప్పుడే చూసుకున్నారండి మీకు ఇందులో పవర్ విండోస్ సిస్టమ్ ఓకే ఉంది వెహికల్ మాత్రం 100% ఉంది చూసుకోవచ్చు ఇది కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఉన్నట్టు చెప్తాను నేను ప్రాబ్లం లేదు ఓకేనా ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ కింద మ్యాటింగ్ ఓకే ఉంది అయితే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది స్టీరింగ్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది అయితే మీకు రెండు సైడ్లు రెండు పిల్లర్లా కూడా సేమ్ అంతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను తొందర ఏం లేదు చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మీకు ఇక్కడ స్క్రీన్ కూడా తీసుకోవచ్చండి స్క్రీన్ మాత్రం ఇంత లెంత్ మాత్రం బాగుంది అయితే రీడింగ్ కూడా మీకు ఏర్పడుతుంది కాకపోతే అది కూడా 96,000 ఉంది సరే అది చెప్పడం కంటే మీకు డైరెక్ట్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్తా అది మీరు గమనించండి ఇది మాత్రం సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ప్రాబ్లం ఏం లేదు సరే ఒకసారి అయితే వెనక సైడ్ తీసుకుందాం ఒకసారి వెనక సైడ్ చూసుకుని సార్ వెనక సైడ్ చూసుకున్నా కానీ ఓకే నీట్గా ఉంది వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉన్నది ఓకేనా మీకు ఎవరికైనా డౌట్ అనిపిస్తే లేకపోతే మీకు ఐడియా లేకపోతే మాత్రం ఓకే సార్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సెంటర్ ఏసీ ఇది ఓకే ఇది కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ మీకు ఏదైనా క్లారిటీ తెలిసిపోతుంది ఇది 7 సీటర్ సార్ ఇది ఓకేనా మీకు క్లారిటీ ఒకసారి అయితే డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం దీని ప్రైస్ తో సహా మీకు క్లియర్ కట్ గా చెప్పేస్తుంటాను నేను ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ అయితే చూసుకోవచ్చు వెనుక మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు వెహికల్ మాత్రం 100% గ్యారంటీ మీరు షోరూమ్ లో చెక్ చేసుకున్నాక తీసుకోండి నేను ఎవరిని నమ్మకుండానే చెప్తున్నా సార్ నేను మీరు తీసుకుంటే మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి అది మీరు నమ్మకం అనిపిస్తేనే రావాలి అది కూడా క్లారిటీ కోసం నేను చెప్తున్నా ఇందులో పానా జాకెట్ మాత్రం అన్ని ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు సార్ స్టెఫిన్ వచ్చేసి స్టెఫిన్ చూద్దాం ఒకసారి స్టెఫిన్ చూసుకుంటే మాత్రం మీకు పైకి ఉంది కాబట్టి మీకు ఏర్పడకపోవచ్చు ఇది మాత్రం మీకు ఒక 80% వరకు ఉంటుంది సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ నేను ఉన్నది చెప్తున్నాను సరే ఫస్ట్ అయితే ఒకసారి బిడింగ్ చెక్ చేసుకుందాం మీరు చెక్ చేసి చూపిమంటే చూపిస్తా లేదు అవసరం లేదు అంటూ కూడా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే షోరూమ్ ట్రాక్ లో మీకు అన్ని తెలిసిపోతాయి చూసుకోవచ్చు ఇది కొంచెం టైట్ ఉన్నది చూసుకోవచ్చు అండి ఇంతకంటే ఎక్కువ తీయలే మనం తీస్తే కూడా బాగుండేది అట్లాంటి మంచి ఫిట్టింగ్ ఉన్నది అనేది పోతుంది ఇది స్టాండర్డ్ కాబట్టి ఫిట్టింగ్ పోతుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఇందులో మాడిఫై చేసింది మాత్రం ఏం లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను వెహికల్ మాత్రం 100% ఓకే ఇది కూడా చూద్దాం ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చండి
ఓకే ఉంది. ఓకే అండి, దీని ప్రైస్ వచ్చేసి 21,00,000 ఓనర్ చెప్తున్నాడు. ఓకేనా, ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. సరే ఫస్ట్ అయితే ముంగట బంద్ చెక్ చేసుకుందాం. మీరు 100% షోరూమ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. రేటింగ్ మాత్రం చాలా తక్కువ ఉంది, 95,000 మాత్రం ఉన్నది. ఇది ముంగట ఆప్రానా పిల్లర్లు మాత్రం టోటల్ ఒరిజినల్, ఏది కూడా ప్రాబ్లం లేదు, ఏది కూడా చేంజ్ కాలేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ముంగట చూసుకున్నా కానీ ఎక్కడ లీకేజ్లు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సరే ఒకసారి హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్ వరకు చూసుకున్నా మాత్రం ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, హెడ్ లైట్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఎక్కడ కానీ ప్రాబ్లమ్స్ అంటే యాక్సిడెంట్ మాత్రం ఏవీ లేవు, అది అయితే గ్యారంటీ. ఇది కూడా ఓకే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇండికేటర్ చూసుకున్నా కానీ ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి, సేమ్ మీకు టూ సైడ్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తుంటాను నేను. ఓకేనా, సరే ఇది డీజిల్ వర్షన్. ఇది ఒకసారి వెనక చూసుకుందాం. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం 100% ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి టైల్ ల్యాంప్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎట్లాంటి మైనస్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇటు సైడ్ కూడా మొత్తం ఓకే అయింది కదా. సరే ఫస్ట్ అయితే మీకు ఒక్కసారి పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అట్లాగే మీకు ఓకే అండి, ఇక్కడ మాత్రం గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఎఫ్ ఉంది, అంటే గ్లాస్ మాత్రం ఏది మాత్రం డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా సేమ్ సిఈ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది. అట్లాగే బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ చూసుకోవచ్చు, ఇక్కడ సిసి ఉన్నది. ఇది మీకు ఇందులోనే మొత్తం తెలిసిపోతుంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్సీ పెట్టమంటే కూడా ఆర్సీ పెడతాను, మీరు చెక్ చేసుకోండి, అది గ్యారంటీ. వెహికల్ నేను చెప్తాచుకున్నాను సార్. ఇది కూడా సేమ్ సిసి ఉన్నది. ఓకేనా సార్, డీటెయిల్స్ మళ్ళీ చెప్తుంటే చూడండి. ఒకసారి టైర్స్ కూడా చూసుకుందాం. టైర్స్ వచ్చేసి మాత్రం 90% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు, ఆ లెవెల్స్ ఉంటాయి. ముంగటి చెప్తున్నాను. ఒకసారి అయితే వెనక చెక్ చేసుకుందాం. వెనక చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉన్నాయి, అంటే 4 టైర్లు కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్, 90% ఉంటాయి, ప్రాబ్లం లేదు. అట్లాగే స్టెఫిన్ కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. అది కూడా ఓకేనా, మీకు ఎట్లాంటి డౌట్ ఏం లేదు. మీరు షోరూమ్లోకి పోయి చెక్కించుకున్నా కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సార్, చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకేనా, మహేంద్ర XUV 700 AX7 ఇది ఎల్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది ఫుల్ టాప్ ఇది. ఓకేనా, మోడల్ వచ్చేసి 2022 ఉంది సార్. ఇది రీడింగ్ వచ్చేసి 95,000 ఉంది, అది కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. మీరు మొత్తం చెక్ చేయించుకోండి, ఆ తర్వాత తీసుకోండి, ప్రాబ్లం లేదు సార్. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 21,00,000 చెప్తున్నారు సార్ ఓనర్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బాగా ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.